రావమ్మ మహాలక్ష్మి వరలక్ష్మి అనుకుంటా మా ఇంటి వరలక్ష్మి దేవతను ఈ విధంగా రెడీ చేశాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని పసుపు, కుంకుమ, గంధం వేసేసుకొని ఒక చెంబులో బియ్యం, ఇంకో చెంబులో వాటర్, అలాగే ఒక ₹1 కాయిన్, పసుపు, కుంకుమ, గంధం, అలాగే కర్పూరం వేస్తున్నాను. అలాగే దీంట్లో ఒక పువ్వు, అలాగే కొన్ని అక్షంతలు వేసి పక్కనుంచుకున్నాను. ఒక జాకెట్ పీస్‌ని ఈ విధంగా కుచ్చులు వచ్చే విధంగా పెట్టుకొని అక్కడ ఇక్కడ మొత్తం 3 పిన్స్ పెట్టుకొని మనం ఈక్వల్‌గా ఉండేలా చూసుకోవాలి పిన్స్‌ని. ఈ విధంగా పిన్స్‌ని బ్యాక్ సైడ్ ఉంచేసి ఫ్రంట్ సైడు ఈ విధంగా పిన్ చేసేసుకోవాలి. పైన కింద ఒక పిన్ చేసేసుకోవాలి. క్లిప్స్ మాత్రం వెనకాల అలాగే ఉంచేసుకోవాలి. ఈ క్లిప్పులు బ్యాక్ సైడ్ ఉంటది కాబట్టి నో ప్రాబ్లమ్, మనకేం కనిపించదు. అమ్మవారు కొంచెం డౌన్ అయిందని చెప్పేసి నేను ఒక టిఫిన్ బాక్స్‌లో బియ్యం పెట్టుకొని దాంట్లో పెట్టుకున్నాను. మనకు అమ్మవారు పాదం ఉండేలా ఉండాలని నేను ఈ విధంగా పేపర్ కొంచెం ఈ విధంగా చేసి ఈ విధంగా పెడుతున్నాను. అక్కడ అమ్మవారు పాదం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఈ విధంగా కుర్చీలని ఈ విధంగా అనుకున్న తర్వాత నడుముకి ఒక దారం కట్టేసుకోవాలి. మనకి స్టిఫ్‌గా ఉంటుంది, అటు ఇటు వెళ్ళకుండా. అలాగే మనము తెచ్చుకున్న నగలు కూడా అమ్మవారికి వేయాలి. ఎలా అంటే అలా డెకరేషన్ చేసుకోవాలి. పరదేవత వరలక్ష్మి శ్రావణ శుక్రవారం గల్లు గల్లుమంటూ అడుగులేస్తూ మన గడపలో అడుగు పెడుతుంది. స్వాగతం స్వాగతం అంటూ మనం సౌందర్యంతో అలంకరించిన అమ్మవారిని పూజా పీఠాన్ని అలంకరించి అష్టోశతమాలనలు చదివి ఎంతో భక్తి శ్రద్ధలతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ తాంబూలాలు అందరికీ ఇచ్చి తిరిగి సిద్ధమవుతావు. కానీ మనం వెళ్ళనివ్వకుండా నట్టింట్లో పద్మాసనం వేసుకొని కూర్చో అమ్మ అంటూ రావమ్మ మహాలక్ష్మి అని పాటలు ప్రేమతో పాడుకుంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అష్టగుణాల్లో భారతీయ సంప్రదాయంలో మహాలక్ష్మికి అష్టలక్ష్మిగా ఆరాధిస్తుంది. 8 రూపాల్లో లక్ష్మీ తత్వాన్ని, 8 కోణాల్లో లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి 8 సోపానాలు కూడా ఆదిలక్ష్మి. సంకల్ప బలాని పత్రిక విశ్వకుబేరుడికి ప్రయాణమైన ₹1 మొదలవుతుంది. లక్ష్యాన్ని సాధించుకునేలా మనోబలాన్ని ఆదిలక్ష్మి కొలువై ఉంటుంది. అవరోధాలు అధిగమించి అలాగే మన నిజం చేసుకోవడానికి సాధన కోసం ధైర్యలక్ష్మి అండంగా నిలుస్తుంది. అలా ఒక్కటి సరిపోదు, విజయానికి కూడా నైపుణ్యంతో మేధస్సుకి లక్ష్మి విద్యాలక్ష్మి అందిస్తుంది. బలమైన శరీరం కోసం మనకొచ్చేసి భోజన రూపంలో దానలక్ష్మి శారీరక శరీరానికి దృక్పథం ఇస్తుంది. శారీరక మానసిక ఆందోళన సంపుష్టిలో మనం సాగే పోరాటంలో మనని గెలుపు వెంట నడిపిస్తుంది విజయలక్ష్మి. మహాప్రసాదాన్ని అర్హత మనసైన రంగంలో మనకంటూ ఒక సామాజిక నిర్మాయించుకున్న దానికి ఆదిదేవత గజలక్ష్మి. ఆమెను సమాజ లక్ష్మిగాను పిలుస్తారు. తను వెంట ధనలక్ష్మి కరుణిస్తుంది. తదుపరి దశ విస్తరణ 1 ఎకరం నుండి 10 ఎకరాలు, 1 లక్ష నుండి 1000 లక్షలు, 1 పటం నుండి 2 పటాలు, 1 వ్యక్తి నుండి 1 కుటుంబానికి సంతాన లక్ష్మి పిల్ల పాపల్ని కీర్తి వైభవాన్ని కటాక్షిస్తుంది. బంధు బలగాన్ని సమకూరుస్తుంది. అలా 8 దశలో మన జీవితంలో లక్ష్యాన్ని సాధిస్తుంది. అలక్ష్యం, అజ్ఞానం, అహంకారం, అత్యంత దుర్యాశ ఇవన్నీ అమ్మవారు ఈ మొత్తం మొక్కుతే అన్నీ తీసేస్తుంది. మనలో మంచి సంకల్పాన్ని చేసి మంచిగా ఉండేలా అమ్మవారు మనకి కీర్తి సంపదలతో మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తుంది. నా ఇంటి ముందు తులసి మాత, అలాగే నేను డోర్కి ఎలా ఈ విధంగా సింపుల్ వేలో డెకరేషన్ చేసుకున్నాను, అమ్మవారిని ఎలా సింపుల్ వేలో డెకరేషన్ చేసుకున్నాను, మీరు కూడా ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.